నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణ. రెండవ రోజు గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోండి, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. గైర్హాజరు కార్మికులకు అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన. రామగుండం ఎమ్మెల్యేపై పోలీసు రాజ్యం, కక్ష రాజకీయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం పాకులాడుతున్నారు కాంగ్రెస్ నాయకుల రిటర్న్ కౌంటర్. ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణానికి తాము అడ్డు కాదు, నిర్మాణం ఎవరికి ఇబ్బంది కలగకుండా జరగాలన్నదే తమ అభ్యంతరం. కృష్ణానగర్ గుడి బాధితుల ఆవేదన. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాజురా నియోజకవర్గం వెళ్తూ సోమవారం రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు సాదర స్వాగతం పలికారు. అలాగే అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించబోతుందని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేయొద్దని అంటున్న కేటీఆర్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దోస్తులు కడుతూ పైకి మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేస్తుందంటూ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్ధాంత పరంగా తేడాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎన్నటికీ కలువవని, రాష్ట్రంలో తమకు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. మహారాష్ట్రలో 24 జరగనున్న ఎన్నికల్లో రాజురా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర ఆగడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాలు పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటున్నారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ ఇస్తున్నారని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక, సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన, ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం. అది దాన్ని కూడా వక్రీకరించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్ధరహితం. వెంటనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభలలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి.
ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు కోతారు, అవ జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరులు ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు ముస్తఫా, పాతిపల్లి ఎల్లయ్య, డిటి బాలరాజు, తిప్పారపు శ్రీనివాస్, మోహిద్ సన్నీ, పెద్దల్లి ప్రకాష్, కొలిపాక సుజాత, మల్లయ్య, గట్ల రమేష్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రూప్ 3 పరీక్షల సందర్భంగా 2వ రోజు సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జూన్ పరిధిలోని సెయింట్ క్లియర్ స్కూల్, ఎన్టీపీసీ గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ మేరకు సిపి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంది, ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అన్ని కేంద్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఒక వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారంగా అందరూ లోపలికి క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫ్రిస్కింగ్ అంటే ముఖ్యంగా గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ సపరేట్గా క్యాబిన్స్ ఏర్పాటు చేసి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. తర్వాత నో సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్, సెల్ ఫోన్ ఖచ్చితంగా ఇక్కడ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. టోటల్గా మన రామగుండం కమిషనరేట్లో మొత్తం 3 రోజులు జరిగింది. దీంట్లో భాగంగా 18th రోజు 17th రోజు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. దీని తర్వాత మొత్తం అన్ని కలెక్షన్ పాయింట్స్ లాగా ఎలక్షన్లో ఎట్లా చేస్తామో అన్ని కలెక్షన్ చేసుకొని ఐడిఓసి ఇంకా మంచిర్యాలకి, తర్వాత పెద్దపల్లికి అన్నీ చేరుకుంటే అక్కడి నుంచి ఫుల్ ఎస్కార్ట్తో హైదరాబాద్కి చేరుకుంటాం. దీంట్లో భాగంగా మనకి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తము మనకి రూట్స్ 9 ఉన్నాయి ఇక్కడ మంచిర్యాలలో. తర్వాత పెద్దపల్లిలో 6 రూట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి పెద్దపల్లిలో 9, రామగిరిలో 1, ఎన్టీపీసీలో 2, జీటీకే టౌన్లో 4, మొత్తం కలిపి 18. సో దీంట్లో భాగంగా ఈరోజు 10 to 12:30 ఎగ్జామినేషన్ మొత్తము 15,038 క్యాండిడేట్స్ని మొత్తం ఇక్కడ అపియర్ కావాల్సి ఉంది. దాంట్లో కొంతమంది యాబ్సెంటీస్ ఉన్నారు. టోటల్గా గ్రాండ్ టోటల్ 24,000 అంటే మొత్తం కమిషనరేట్ కలుపుకొని 24,422 మొత్తం క్యాండిడేట్స్. ఇంకా పోలీస్ బందోబస్తు పరంగా చూస్తే 201 మంచిర్యాలు, దాన్ని 127 ఇక్కడ పెద్దపల్లి నేపథ్యం, మొత్తం కలిసి 328 పోలీస్ బందోబస్తు. అలాగే ఎస్ఐ లాంటి ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, ఏసీపీ, అడిషనల్ డీసీపీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పటివరకు సో కూడా అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు 12:30 తర్వాత 12:30 to 2:30 మధ్యలో ఈ కలెక్షన్ జరిగేసి హైదరాబాద్కి తీసుకెళ్తాం. సో పోలీస్ ఎస్కార్ట్ ప్రతి రూట్కి పోలీస్ ఎస్కార్ట్ 1+2 పోలీస్ ఎస్కార్ట్ విత్ ఆర్మ్డ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, గోదావరికని వాంటాన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో విచిత్రమైన పాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారని, పోలీసుల ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరి కని TBGKS కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల జోక్యంపై సవివరంగా మాట్లాడారు. అసలు పోలీసుల అండదండలు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారిపోయారని, అంటే కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. ఇక రామగుండంలో పోలీసు వ్యవస్థ న్యాయాన్ని కాపాడడం పోయి ఎమ్మెల్యే ఏమి చెబితే అది చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి మహిళా కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలిపితే వారిపై కేసులు పెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా కార్పొరేటర్లపై దుర్భాషలాడడం ఎందుకు తారకణమని పేర్కొన్నారు. కృష్ణానగర్ టెంపుల్ విషయంలో కూడా టెంపుల్ కట్టడానికి వెళ్లిన కాలనీ వాసులపై ఇందారంకు చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పెట్రోల్ పోసి హత్య యత్నానికి పాల్పడిన పోలీసులు కేసులు పెట్టకపోవడం చూస్తుంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ప్రజా ప్రతినిధుల చేతుల్లో బందీ అయిందా ఆలోచన కలుగుతుందని అన్నారు. ఇక రాష్ట్రంలో రామగుండంలో కూల్చివేతల్ని చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పాలన ఎటుపోతుందన్న భయం ప్రజల్లో కలుగుతుందని తెలిపారు. కూల్చివేతలు చేసి ఏం చేస్తారు, అందుకు తగిన నిధులు ఉన్నాయా, కాంప్లెక్స్ కట్టి ఎవరికి ఇస్తారు, కాంప్లెక్స్ ల నిర్మాణం ఎవరు చేపడతారు, రోడ్డు వెడల్పు పనులకు సంబంధించిన నిధులు ఉన్నాయా, ఏది తెలపకుండా పోలీస్ బందోబస్తుతో ప్రజల్ని భయపెడుతూ కూల్చివేతలు చేపట్టడం సరికాదని అన్నారు. నాయకుడు అనేవాడు ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి చేయాలి కానీ ఇష్టం వచ్చిన రీతిలో పాలన చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ చూడనటువంటి ఒక విచిత్రమైన పరిపాలన ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పోలీస్ భయం అయిపోయింది. పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా ఏ వ్యవస్థను కూడా వీళ్ళు నడిపించేటువంటి పద్ధతిలో లేదు. పోలీసు అండదండలతోటే ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సరే, పోలీసులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా అవసరమే. శాంతి భద్రతలు కాపాడడం కోసం, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, రాష్ట్రాన్ని రక్షణగా ఉంచడం కోసం పోలీసు వ్యవస్థ అవసరమే. కానీ ఈ రాష్ట్రంలో ఇలా చూసినట్టయితే పోలీసులే ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనబడతాం. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అది హైదరాబాద్ నగరమే కావచ్చు, లేదంటే మామూలు ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థనే కావచ్చు. అందులో భాగంగానే రామగుండానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చూసినట్టయితే చాలా తీవ్రంగా, విచిత్రంగా కనబడతా ఉంది. న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే, మరి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే మరి అన్యాయం వైపు వాళ్ళు పరుగులు తీస్తుంటే, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదే చెప్తే అదే చేస్తామనంటే పోలీసుకి అర్థమే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోలీస్ వ్యవస్థ గొప్పగా నిర్వహణ జరగాలి. మొత్తం రాష్ట్రంలోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అసలు ఈ కూల్చివేతలకు అర్థమేందో తెలుస్తలేదు. హైదరాబాద్లో హైడ్రా పేరిట, FTL పేరిట, బఫర్ జోన్ పేరిట ఇప్పటి వరకే వేలాది మంది ఇళ్లను కూలగొట్టి వాళ్ళ యొక్క జీవితాలను బజార్లో పడేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. నేను అనేది ఏంటంటే ఇది ఒక హైదరాబాద్ నగరంతో ఆగలేదు. ఇగో రామగుండంలో కూడా
గోదావరికని పట్టణంలో కూడా అసలు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో అర్థం పర్థం లేదు. సింగరేణి వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. మరి కూల్చివేసే ముందట అక్కడ ఏం చేస్తారో చెప్పమంటే దానికి సమాధానం లేదు. ఏమన్నంటే మరి ఇక్కడ ఇదివరకే నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళన్నిటి కూడా కూల్చివేస్తున్నారు. వాళ్ళకేమన్నా ఆల్టర్నేటివ్ ఆధారం చూపిస్తున్నారంటే మీరు ఎక్కడికైనా పోందని చెప్తున్నారు. అంటే ఇంత దౌర్జన్య కాండ నడుస్తుంటే కూడా పోలీసులు తమాషా చూస్తున్నటువంటి తీరు మాత్రం మనకు కనబడుతున్నది. ఎక్కడైనా నువ్వు రోడ్ వెడల్పు చేయాలనుకున్నావు అనుకో, ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ కావడం కావచ్చు, టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం కావచ్చు, పని ప్రారంభించే ముందు నువ్వు ఎక్కడన్నా రోడ్డు వెడల్పు చేస్తావు. లేదంటే ఒక కాంప్లెక్స్ కట్టాలనుకుంటే ఆ కాంప్లెక్స్కి ఎందుకు కడుతున్నావు, ఎవరి కోసం కడుతున్నావు, దానికి డబ్బులు ఉన్నాయా లేవా, లేదంటే మరి ఆ కూల్చేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకు మనం ఏమి ఆధారం చూపిస్తున్నాం అనేటువంటి అర్థం పర్థం లేకుండా ఇవాళ తిలక్ నగర్లో కావచ్చు, లక్ష్మీనగర్లో కూలగొట్టిన కూల్చివేతలు కావచ్చు, చౌరస్తా ప్రాంతంలో కూల్చివేతలు కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీ మేడిపేరులో కూల్చివేతలు కావచ్చు. ఒక ఇల్లు నిర్మాణం చేయడం చాలా కష్టం, కూల్చివేయడం నిమిషాల మీద పని. ఇది ప్రజలకు ఎవరైతే కూల్చివేతకు గురై ఆ ఇల్లును కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ఆ బాధ తెలుస్తుంది, మరి వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది తప్ప వేరేటోళ్ళు కాదు. ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు, అధికారంలో ఉన్నంత మాత్రాన ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఆ ఆదేశం వెనుక ఎంత దారుణం జరుగుతుందో ఆలోచించకుండా చేస్తున్నటువంటి పనులు కనబడతా ఉన్నాయి. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు కల్వచెల్ల కృష్ణవేణి, కుమ్మర్ శ్రీనివాస్, రమణారెడ్డి, నాయకులు మురళీధర్ రావు, మెత్తుకు దేవరాజ్, శంకర్ గౌడ్, ముద్దసాని సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, స్వప్న, జవి రాజు, నూతి తిరుపతి, తోకల రమేష్, కిరణ్ జీ, పిల్లి రమేష్, చిలకలపల్లి శ్రీనివాస్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోండి, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సింగరేణిలో గైర్హాజరు కార్మికులకు సూచించారు. గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ లో సోమవారం అర్జీవన్ ఏరియాలో గైర్హాజర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం బాధ్యతగా భావించి కార్మికులు గైర్హాజరు కాకుండా విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. గైర్హాజరు కారణంగా తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, అప్పుడు తమను నమ్ముకుని ఉన్న కుటుంబం వీధిన పడుతుందని గుర్తు చేశారు. కొందరు కార్మికులు 340 మాస్టర్లు పూర్తి చేసి బెస్ట్ ఉద్యోగులుగా నిలుస్తున్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. కాకపోతే ఒకటి గమనించండి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏదైతే సంతోషకరమైన విషయం, గత ఏప్రిల్ నెలలో చేసిన కౌన్సిలింగ్ లో సుమారుగా 90 మంది ఆ రోజున హాజరవ్వడం జరిగింది. అందులో 50 మంది మంచిగా డ్యూటీలు చేసి మంచిగా చేస్తున్నారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉందన్నమాట. సో అట్లా వారి యొక్క బంధాన్ని మార్చుకొని వారి యొక్క కుటుంబానికి ఆసరాయితున్న వారందరినీ, ఆ యువతనందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వారి తల్లిదండ్రులు కానీ వారి భార్యను కూడా నేను అభినందిస్తున్నాను. అట్లా ఇంకొకటి గమనించండి మిత్రులారా, ఏంటంటే మన తోటి పని చేసే ఒక నాకు ఉద్యోగి తెలుసు, 340 మాస్టర్లు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి, 305 రోజుల్లో 340 మాస్టర్లు చేసిన ఉద్యోగులు నాకు తెలుసు. బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్న సింగరేణి సంస్థ అన్నది. సో మనం సింగరేణి సంస్థ ఏమని కోరుకుంటుంది అంటే అందరు ఉద్యోగులు బెస్ట్ ఎంప్లాయీస్గా ఉండాలని కోరుకుంటుంది. అవునా కదా? మన తల్లిదండ్రుల పిల్లలు అందరూ బెస్ట్ ఉండాలని కోరుకుంటారు. సింగరేణిలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా బెస్ట్ ఎంప్లాయీస్. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు డ్యూటీకి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు సంతోషంగా లేరంటారా? 340 మాసాలు చేసిన నా బెస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా లేరంటారా? వాళ్ళ కుటుంబంతో గడపలేరంటారా? వాళ్ళ పిల్లల్ని ఆహ్లాదకరంగా అటు ఇటు తీసుకుపోతలేరు, పిల్లలతో గడపట్లేదంటారా? అది గమనించండి. ఒక ఉద్యోగి ఉన్నారు, ఇప్పుడు ఇందాక వచ్చింది, ఆయన 0 మాస్టర్లు ఉన్నారు. ఆమె వచ్చింది, ఆయన పక్కన ఆయన భార్య. గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేయని ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు. వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించండి. చేతిలో డబ్బులు ఆడకపోతే పిల్లలు సరిగ్గా చూసుకోగలుగుతాం, భార్యను కుటుంబాన్ని తల్లిదండ్రులు చూసుకోగలుగుతాం.
మరి 340 మస్టర్లు చేసుకోవడం సంతోషంగా ఉన్నాయన్న సార్ సీక్రెట్ ఏంటి? ఈ యొక్క 0 మస్టర్లు చేసుకుంటా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాయన ఇబ్బంది ఎక్కడ జీరో ప్రజెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక పాతకాలం సామెత ఉండేది, పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం. సరే, ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగం లేని భర్తను ఏ భార్య సహించదు, ఉద్యోగం లేని కొడుకును ఏ తల్లి కూడా సహించదు. ఎందుకంటే ఒక ఏజ్ కాగానే జాబ్ చేయడం అనేది చాలా కామన్ ప్రతి దేశంలో. వేరే దేశాలలో అయితే 18 ఏళ్ళు కాగానే పిల్లల్ని బయటికి పంపించేశారు. అంటే ఏ రోడ్ వాళ్ళు బతకాల్సి ఉంటుంది. మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 35 ఏళ్ళ దాకా కూడా పేరెంట్స్ చూస్తున్నారు. చాలా కష్టపడి, మీ పేరెంట్స్ అంటే అండర్ గ్రౌండ్లో చాలా కష్టం చేసి పైకి వచ్చిన వాళ్ళందరూ అట్లాంటి ఉద్యోగాన్ని మీకు పెట్టించినారు, మీకు ఒక లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నిజంగా ఇవాళ సింగరేణి గతంలో పోలిస్తే ఇవాళ సింగరేణి పనిచేయడం అనేది చాలా తేలికైంది. ఎందుకంటే మెకనైజేషన్ పెరిగింది, ఈజీగా వర్క్ ఉన్నది. అంటే జిఎం గారు, నేను పెళ్ళి 30 ఏళ్ళు అవుతున్నది. జిఎం గారు ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో వెళ్తే పొద్దున్న 7:30 మార్నింగ్ 40 to 7 మైన్కి వెళ్తే రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇవాళ కూడా ఇప్పుడు నిన్న తన షెడ్యూల్ ఎట్లుందంటే రాత్రి 4 గంటలకు హైదరాబాద్ ఆఫీస్ పని మీద వెళ్ళి 4 గంటలకు ఇంటికి వచ్చేసి పొద్దున్న 7:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. అంటే జాబ్ ఏ లెవెల్లో ఆ లెవెల్ కష్టం ఉంటూనే ఉంటుంది. లేని అంటే గవర్నమెంట్స్ పని అనేది అంత ఈజీ కాదు. మీరందరూ దేశానికి సేవ చేసినట్టేనే లెక్క. ఎందుకంటే మనం బొగ్గును ప్రొడ్యూస్ చేసేది కరెంట్ వస్తున్నది. ఆ కరెంట్తోనే మనకు వెలుగులు ఉన్నాయి. ఇంతవరకు అయితే ఇండియాలో హైయెస్ట్ ప్రొడక్షన్ ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే థర్మల్ పవరే. మనం అల్టిమేట్గా మనం దేశ సేవ చేసినట్టే కదా లెక్క. ఒక జీవితానికి పరమార్థం అంటే ఒక దేశానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప పరమార్థం. అర్జీవన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, ATUC బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఏ కోసం అధికారులు రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రవంతి, సీఎం OA ప్రతినిధి దామోదర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ శ్రావణ్ కుమార్, హనుమంతరావు, లేడీస్ క్లబ్ సభ్యులు భీనా సింగ్, శిరీష తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రామగుండం ఎమ్మెల్యేపై పోలీసు రాజ్యం, కక్ష రాజకీయాలు అంటూ మాజీ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం బాకులాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి తేజస్విని రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పై కావాలనే ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అభివృద్ధి చేయడం చేతకాక రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే భాగంలోనే కొత్త డ్రామాలను ఆడుతున్నారని అన్నారు. దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చందన్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా పదవులను అమ్ముకొని ఇప్పుడు క్యాడర్ చేజారకుండా ఉండేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా 24 గంటలు ఈ ప్రాంతంలో అనేక పెట్టుబడులు తీసుకువస్తూ వందల కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని మరి సుందరీకరణ, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు.
మరి చందర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ హయాంలో మీరున్న 5 ఏళ్ల కాలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకువచ్చినారు మీరు? రండి, ప్రెస్ క్లబ్కు రండి, చర్చకు సిద్ధం, సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు ఈ ప్రాంతం కోసం? తెలంగాణ ఉద్యమంలో మరి రాళ్ళు విసిరిండు మక్కన్ సింగ్ గారు అని చెప్తా ఉన్నారు. ఇక రాళ్ళు విసిరింది పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు రండి, చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. ఎమ్మెల్యే చందర్ గారిని, అభిషేక్ రావు గారిని, మీరు చర్చకు సిద్ధమైతే మీరు చేసిన అభివృద్ధి ఏందో ఇదే ప్రెస్ క్లబ్లో చర్చలో కూర్చుందాం. మీరు చేసిన అభివృద్ధి, మీరున్న పాలనలో 5 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేసిందో మరి చెప్పండి. మరి మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందర్ గారు కార్పొరేటర్స్ను అవమానపరుస్తున్నారు, పోలీసు రాజ్యం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ సబ్ప్లాన్ దాని గురించి మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేశాము. అన్ని ప్రాంతాలకు సమానంగా మీరు నిధులు కేటాయించాలి ఎస్సీ సబ్ప్లాన్ అన్నప్పుడు. మా చిన్న బాబు 5 నెలల పసిగుడ్డితోటి నేను మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేసినాము రాత్రి 2:30 గంటల వరకు. అప్పుడు మేము ధర్నా చేసినప్పుడు పోలీసులతోటి రాజకీయం చేసింది మీరు, మమ్మల్ని అర్ధరాత్రి వరకు అక్కడ బంధించింది మీరు. అప్పుడు మా రాజ్ ఠాకూర్ గారు వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని వచ్చిళ్ళు. అప్పుడు మీరు చేసిన రాజకీయం ముందు ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. మీరు పోలీసు రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యేకు పోలీసులకు ఏంటండి సంబంధం? వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఎస్సీ సబ్ప్లాన్ అప్పుడు మీరు నిధుల కోసం చేసినప్పుడు అప్పుడు మేము మహిళలం కాదా? మీకు అప్పుడు గుర్తు రాలేదా? మీరు మాట్లాడుతున్నారు మహిళలకు మంచిగా మీరు విలువిస్తలేరని అంటున్నారు కదా. మరి అప్పుడు చిన్న పిల్లలతో మేము ధర్నా చేసినప్పుడు, అప్పుడు మేము కార్పొరేటర్లు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు నియమించినందుకు, నా నియామకానికి గౌరవ శ్రీధర్ బాబు సార్ గారు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కాల్వ లింగస్వామన్న గారు, మాంకాల్ స్వామి గారు, బొంతల రాయేష్ గారు, తిప్పారపు సీని గారు, మన ముస్తఫా గారు, గట్ల రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దెల్లి ప్రకాష్, మండ రమేష్, కళ్యాణి సింహాచలం, కోరే శంకర్, హమీద్, నాయిని ఓదేలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్ లో గుడి నిర్మాణానికి తాము అడ్డు కాదని, నిర్మాణం ఎవరికి ఇబ్బంది కలగకుండా జరగలినదే తమ అభ్యంతరమని కృష్ణానగర్ గుడి బాధితులు తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ సోమవారం కృష్ణానగర్ గుడి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇందారం శ్రీనివాస్, కోట సారయ్య మాట్లాడుతూ గుడి నిర్మాణం చేస్తే తమ ఇళ్లపై గుడి నీడ పడుతుందని, తమ భూములకు ధర లేకుండా చేయాలనే కుట్రతోనే ముందున్న ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని గుడి నిర్మాణం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తాము తక్కువ జాతికి చెందిన వడ్డెర కులం కావడంతోనే సాగర్ రావు, అభిషేక్ రావులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని, తమపై దౌర్జన్యానికి పాల్పడడమే కాకుండా అది భరించలేక తనపై తానే పెట్రోల్ పోసుకుంటే తనపై హత్యా నేరం మోపాలని ఒత్తిడి తెస్తున్నారని ఇందారం శ్రీనివాస్ తెలిపారు. గుడి నిర్మాణంకు తాము అడ్డంకి కాదని, ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరినందుకే తమపై గడ్డపారతో దాడికి యత్నించారని, వారితో తమకు ప్రాణభయం ఉందని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని మమ్మల్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని వెల్లడించారు. మేము గుడికి వ్యతిరేకం కాదు, బడికి వ్యతిరేకం కాదు. కేవలం తను ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కట్టనోడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మొన్న తెర మీకు తీసుకొచ్చి గుడి కడతానని ఇది మొన్న స్టార్ట్ చేశారన్న. ఇది స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే మేము అందరం కలిసి వెళ్ళి దరఖాస్తు తీసుకొని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు, గుడి అంటున్నారు సార్, పిలిచి మాట్లాడండి మీరు, లేకుంటే మాకేమైనా దారి చూపించండి అని చెప్పి మేము ముందే కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకరోజు ముందు ఇస్తే సరే తెల్లారి పిలిచి మాట్లాడతాను సీఏ గారు చెప్పారు. సీఏ గారు కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత తను పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడకముందే తెల్లారి పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే గడ్డపారలను గుడ్డలను పట్టుకొని పోయి వీళ్ళని ఎవడొస్తారా ఇటుకి రాండి, మేము ఇక్కడ కొన్నాము కడతాం బరాబర్, ఏం చెప్తారా ఎవడొస్తాడో రండి అని చెప్పి తను బెదిరించుకుంటే ఆ వీడియోస్ కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాగర్ రావు గారు, తర్వాత అభిషేక్ రావు గారు
వెళ్ళి వీళ్ళని తిట్టుకుంటా వాడిని రమ్మను, వాడు కంప్లైంట్ ఇచ్చిండుగా మాది ఇందరం సినిగాడు వాడు ఏం రామని చెప్పు వాడిని ఇక్కడికి అని చెప్పి వీళ్ళకి బెరియడం జరిగింది. అక్కడికి అంతలోపలే 100కి డైల్ చేస్తే 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. వాడేడు వచ్చి నేను వచ్చినాను. నేను వస్తే కథం నన్ను చూసి రారా నీకోసమే చూస్తానమని చెప్పి 20 మంది అనుచరులు గుండాలు వాళ్ళు అసలు వాటికి సంబంధం లేని వాళ్ళను మెడికల్ సెంటర్ నుంచి పిలిపించి నా మీదకి అటాక్ మీదికి రావడం జరిగింది, నన్ను దొబ్బేయడం జరిగింది. నేను ఇక్కడ భూమి ఓనర్ను పోయి కట్టే ముందు నాకు చెప్పాలి కదా, అంతకుముందు కూడా అడిగినాను, తీసుకుంటే మీరన్నా తీసుకోండి, లేకుంటే మమ్మల్ని ఏదన్నా ఒకటి దారి చూపించండి, గుడి కట్టుకోగా నేను ఎందుకు కదంట నేను చెప్పినా అని కూడా ఇంటలేరు. గత 19 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం చేస్తారు అన్న వాళ్ళు ఎన్నికలు వచ్చే ముందే ఇది ఒకటి ముంగట పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ వదిలిపెడతారు దాన్ని. 25 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ కృష్ణనగర్లో మా నాన్నగారు ఎన్టీపీసీ ఉద్యమం చేసేది. అక్కడ మా కోసం 2 అనామలు మేము మా ఇద్దరి కోసం ఒక ఇల్లు నిర్మించినారు. ఆ ఇంట్లో మేము ఉంటున్నాం అన్న ఇన్ని సంవత్సరాలు తంది. నేను ఆటో నడుపుకుంటూ చిన్న ప్రైవేట్ పనులు చేసుకుంటుంటాను. అయితే ఏమైందంటే వాళ్ళు ట్రస్ట్ కోసమని గుడి కోసమని అనే జాగం 2 గుంటల జాగం ఉంచిందన్న. అయితే ఆడ గుడి కడతామని వచ్చి మేము అన్నాం, ఏ దానికి మేము వ్యతిరేకం కాదు, గుడిలో కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. నేను ఒడ్రోని, నాది ఒడ్రో జాతి. కాకపోతే అన్న మా పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు అది చనిపోయినప్పుడు వాడు ఏసుడు ఉంటుంది, కొంచెం దూరం జరిపి కట్టుకోండి. ఎస్ఐ గారు కూడా మనం నైట్లో చెప్పాము. ఎస్ఐ గారి దగ్గర పిలిపించుకొని మనం సమాధానంతో మాట్లాడదాం. ఎస్ఐ గారు చెప్పిన సమాధానంతో మాట్లాడదాం. అందరం కూర్చొని మాట్లాడదాం అన్నాక కూడా తెల్లారి వచ్చేసి అభిషేక్ రావు, సాగర్ రావు వాళ్ళ అనుచరులు ప్రసాద్, వరప్రసాద్, ఇంకెవరెవరు అనుచరులతోటి వచ్చి మా భార్యపై మాపై దౌర్జన్యంగా అటు తిరుగుతున్నారన్న. మాకు వారి ద్వారా ప్రేరణపై ఉన్నదన్న. ఏ పార్టీకి దేనికి సంబంధించడం కాదన్న, ఏ పార్టీతో మాకు సంబంధాలు లేవు. మేము కూలి కైకిలి చేసుకుని బతికేటోళ్ళం అన్న. ఏ పార్టీలో తిరిగేటోళ్ళం కాదు, ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు, మాకు రాజకీయంతో సంబంధం లేదు. కావాలని మా బతుకుతుండే మా మతం అంటే ఏందన్న, నేను ఒడ్డునన్నా, నా బిడ్డను ఒడ్డు హిందూ సాంప్రదాయం పెళ్లి చేసినన్నా, క్రిస్టియన్ మతం సృష్టించి మమ్మల్ని ఆగం పాలు చేస్తున్నా క్రిస్టియన్. ఈ విలేకరుల సమావేశంలో కోట శ్రీవిద్య, కోట రాజమ్మ, రమేష్, కోట హేమలత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణ. రెండవ రోజు గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోండి, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. గైర్హాజరు కార్మికులకు అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన. రామగుండం ఎమ్మెల్యేపై పోలీసు రాజ్యం, కక్ష రాజకీయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం పాకులాడుతున్నారు కాంగ్రెస్ నాయకుల రిటర్న్ కౌంటర్. ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణానికి తాము అడ్డు కాదు, నిర్మాణం ఎవరికి ఇబ్బంది కలగకుండా జరగాలన్నదే తమ అభ్యంతరం. కృష్ణానగర్ గుడి బాధితుల ఆవేదన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.